ఓం శ్రీ మాత్రే నమః. జూలై 3వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు మకర రాశి వారికి కోట్లు గడించే అదృష్టం. సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. మీకు మహాదృష్టం పట్టబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మకర రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా, ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం మీలో ఆశను, ధైర్యాన్ని నింపే ఒక సానుకూలమైన జ్యోతిష విశ్లేషణ మాత్రమే. జూలై నెల 3వ తేదీన వచ్చే సంకటహర చతుర్థి సందర్భంగా భక్తితో ప్రార్థనలు చేసే వారికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని హిందూ సాంప్రదాయంలో భావిస్తారు. జ్యోతిష విశ్లేషణల ప్రకారం ఈ కాలంలో మకర రాశి వారికి కొన్ని శుభ అవకాశాలు కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఇది భవిష్యత్తుకు ఖచ్చితమైనటువంటి హామీ మాత్రం కాదు, విశ్వాసం ఆధారంగా చెప్పబడే అభిప్రాయాలు మాత్రమే. చాలా కాలంగా మీరు చేసిన కష్టం, ఎదుర్కొన్న పరీక్షలు, అనుభవించినటువంటి నిరాశలు కూడా ఇప్పుడు ఈ సమయంలో మీకు అంతా కూడా కలిసి రాబోతూ ఉన్నాయండి. జూలై నెల మొదటి వారంలో మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక ఉద్యోగ అవకాశం లేదా ఒక వ్యాపార నిర్ణయం మీ ప్రయాణానికి కొత్త దిశను చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉండే వారికి బాధ్యతలు పెరిగిన వాటితో పాటుగా గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు ప్రశంసలు, కొత్త ప్రాజెక్టులు లేదా పదోన్నతికి అవకాశాలు కొందరికి లభిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు తమ యొక్క సిద్ధతను కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా భాగస్వామి అవకాశాలు రావచ్చు. నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవడం, సరైన ప్రణాళికతో ముందుకు సాగడం, ఆర్థికంగా కూడా కొంత మెరుగుదల కనిపిస్తుంది. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావడం, అదనపు ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించగలగడం వంటి మార్పులు సంభవించవచ్చు. పొదుపు అలవాటు భవిష్యత్తులో మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగితే సంబంధాలు మరింతగా బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి అనుకూలమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ కాలం కృషి చేస్తే మంచి ఫలితాలు అందించే సమయంగా మారవచ్చు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య లేదా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. సంకటహర చతుర్థి రోజున భక్తితో ప్రార్థించడం, వినాయకుడిని స్మరించడం, అలాగే మీకు ఇష్టమైన దైవమైనటువంటి పరమశివుని ధ్యానించడం ద్వారా మనశ్శాంతి, ధైర్యం లభిస్తాయని చాలామంది విశ్వాసం. అవసరమైనటువంటి వారికి సహాయాన్ని చేయడం, దానం చేయడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వంటి మంచి పనులు మీలో సానుకూలమైన భావనలు పెంచవచ్చు. ఈ సమయంలో మీ యొక్క నిర్ణయాలు, స్పష్టత, మాటల వినయం, పనిలో క్రమశిక్షణ ఉంటే మీకు వచ్చిన అవకాశాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. అదృష్టం అక్కడే విజయాన్ని ఇవ్వదు, మీ కృషి, పట్టుదల, సరైన నిర్ణయాలే నిజమైన విజయానికి పునాది. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయము, జ్యోతిష ఫలితాలు సాంప్రదాయ విశ్వాసాలపైన ఆధారపడతాయని చెప్పబడతాయి. ఇవి భవిష్యత్తులో జరిగే సంఘటనలకు చాలా ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వవు. అయితే సానుకూలమైన దృక్పథం, కష్టపడి పనిచేసే స్వభావం, భక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగే మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మకర రాశి వారికి ఈ సంకటహర చతుర్థి నుండి శుభం జరగాలని కోరుకుందాం. మకర రాశి జాతకులకు ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనదిగా మారే అవకాశం ఉంటుందని జ్యోతిష సంప్రదాయాల్లో కొందరి భావన. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా పరిస్థితులు మారవచ్చు. ఇప్పటి వరకు ఎదురైన ఆటంకాలు తగ్గి మీ ముందు కొత్త అవకాశాలు రావచ్చు. జూలై నెల 3వ తేదీ తర్వాత మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తు పైన మంచి ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, చదువులో కొత్త అవకాశాలు లేదా కుటుంబంలో శుభవార్తలు కూడా వినిపించే పరిస్థితులు అయితే కొందరికి ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యమైనా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకరించే అవకాశాలు ఉంటాయి. మీ మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరిగే సందర్భాలు రావచ్చు. చాలా కాలంగా మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగే సూచనలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు కనిపించడం, నిలిచిపోయిన చెల్లింపులు రావడం లేదా ఖర్చులను సమర్థవంతంగా నిర్ణయించగలగడం వంటి మార్పులు అయితే మీకు సంభవించవచ్చు.
అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం మంచిది. కుటుంబ జీవితంలో శాంతి సఖ్యత పెరగవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల మద్దతు మీ యొక్క నిర్ణయాలకు బలాన్ని ఇస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, సంభాషణ ప్రాధాన్యత ఇస్తే బంధం మరింత బలపడుతుంది. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. సమయానికి ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం వంటి అలవాట్లు మీ యొక్క శారీరక మానసిక ఉత్సాహాన్ని పెంచుతాయి. పనులు ఎంత బిజీగా ఉన్న విశ్రాంతికి కూడా సమయం అయితే కేటాయించడం చాలా అవసరం. సంకటహార చతుర్థి సందర్భంగా భక్తితో ప్రార్థనలు చేయడం, మంచి పనులు చేయడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం వంటి ఆచరణలు మీలో సానుకూలమైన భావనను కూడా పెంచుతాయి. ఇది మీ యొక్క మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా అందించగలుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అదృష్టం అవకాశాలను తీసుకురావచ్చు, కానీ వాటిని విజయంగా మార్చేది మీ కృషి, మీ యొక్క సహనం, మీ యొక్క నిర్ణయాలే. మీలో ఉన్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలే మీకు అసలైన బలంగా చెప్పవచ్చు. జ్యోతిష్యం ఒక మార్గదర్శకం మాత్రమే, భవిష్యత్తుకు ఖచ్చితమైనటువంటి హామీ అయితే మాత్రం కాదు. చూశారు కదండి, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మకర రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. మకర రాశి వారి గుణగణాలు: మీరు క్రమశిక్షణ, బాధ్యత, పట్టుదల, కష్టపడే స్వభావం కలిగిన వారుగా ఉంటారు. జీవితంలో నెమ్మదిగా అయినా స్థిరంగా ఎదగాలని కోరుకునే వ్యక్తిత్వం వీరిది. అపారమైన కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది. ఏ పని చేపట్టినా పూర్తి అంకితభావంతో చేస్తారు. క్రమశిక్షణ ఉంటుంది. సమయపాలన, నియమ నిబంధనలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము. కుటుంబం, ఉద్యోగం, సమాజం పట్ల తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎన్ని ఆటంకులు వచ్చినా లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సహనము, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగుతారు. మాటకు కట్టుబడి ఉండడానికి వీరు ప్రయత్నిస్తారు. వీరిలో నిజాయితీ చాలా అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరు కలవారుగా ఉంటారు. దాని నిర్వహణలో నైపుణ్యం, ఖర్చులపైన నియంత్రణ ఉంచి భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి వీరు ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది. సామర్థ్యంపై నమ్మకం ఉంచి కష్టపడి విజయం సాధించాలని భావిస్తారు. విలువలకు ప్రాధాన్యత, సంప్రదాయాలు, కుటుంబ విలువలు, పెద్దల యొక్క మాటకు గౌరవం ఇస్తారు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు భావోద్వేగాలను బయటపెట్టడానికి వీరు ఇష్టపడకపోవచ్చు. మొండితనం లేదా తమ యొక్క అభిప్రాయానికి కట్టుబడి ఉండే స్వభావం కనిపించవచ్చు. పని విషయంలో ఎక్కువగా మునిగిపోవడం వలన కుటుంబానికి సమయం తగ్గే అవకాశం ఉంటుంది. విజయాన్ని సాధించాలనే తపన వలన తమపైన తాము ఎక్కువగా ఒత్తిడిని పెంచుకోవచ్చు. వీరి యొక్క ప్రేమ, వివాహం చూసుకున్నట్లయితే మకర రాశి వారు ప్రేమలో నిజాయితీ, నమ్మకం, స్థిరత్వానికి ఎక్కువ విలువిస్తారు. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి వీరు కృషి చేస్తారు. కుటుంబ బాధ్యతలు గౌరవించే భాగస్వామిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క ఉద్యోగం, వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారు క్రమశిక్షణ, సహనం, అవసరమయ్యే రంగాల్లో మంచి ప్రతిభను చూపగలిగారని జ్యోతిష సంప్రదాయాల్లో చెబుతున్నారు. ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగం, వ్యవసాయ రంగం, వ్యాపారం, అకౌంటింగ్, న్యాయ రంగం, మేనేజ్మెంట్ వంటి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. చూశారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.